హాయ్ హలో వెల్కమ్ టు డైలాగ్ టీవీ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ వీడియోలో మీకు హైదరాబాద్కే మణికిరీటంగా చెప్పబడే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి శ్రీ రామానుజ స్ఫూర్తి కేంద్రం టూర్ని చూపించబోతున్నాను. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ 1000 కోట్ల వ్యయంతో నిర్మించబడిన 216 అడుగుల ఎత్తులో ఉండే శ్రీ రామానుజాచార్య స్వామి వారి పంచలోహ విగ్రహం ప్రపంచంలోకే 2వ అతిపెద్ద కూర్చున్న విగ్రహంగా ప్రసిద్ధి పొందింది. హైదరాబాద్ సిటీకి దగ్గరలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ గ్రామంలో అద్భుతంగా రూపుదిద్దబడిన శ్రీరామనగరంలో కొలువై ఉన్న ఈ సమతామూర్తి విగ్రహం శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి చేత ఏర్పాటు చేయబడింది. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా 2022వ సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీన వసంత పంచమి పర్వదిన సందర్భంగా ఆవిష్కరింపబడి జాతికి అంకితం చేయబడిన శ్రీ రామానుజాచార్య సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకుందాం పదండి. అదిగో అదే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల వారి దివ్య విగ్రహం. శ్రీ రామానుజాచార్య గొప్ప తత్వవేత్త, సంఘ సంస్కర్త. 11వ శతాబ్దంలో శ్రీ పెరంబదూరులో జన్మించిన ఈయన శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని ప్రతిపాదించిన ఆస్తిక యోగి, త్రిమతాచార్యులలో ద్వితీయుడు. సాటిలేని భక్తికి, దైవం మీద నమ్మకానికి, కర్తవ్య దీక్షకి, ఆదర్శ భావాలకి ఒక ఉదాహరణగా చెప్పదగిన అద్భుతమైన వ్యక్తి. కులమత తారతమ్యాలని మూర్ఖత్వం అని చెప్పి సమాజ శ్రేయస్సుని ముఖ్యంగా భావించిన విశిష్టాద్వైత మతోద్ధారకుడు. కేశవ సోమయాజీ, కాంతిమతీదేవి దంపతులకి జన్మించిన శ్రీ రామానుజాచార్యులు 10,017 నుండి 11,037 సంవత్సరాల మధ్య తన జీవితాన్ని కొనసాగించి 120 ఏళ్ల పాటు జీవించి త్రిదండ సన్యాసిగా, యతిరాజుగా పేరు పొందిన శేషాంశ సంభూతుడు. తన గురువు యాదవ ప్రకాష్ తనకి ఉపదేశించిన అష్టాక్షరి తిరుమంత్రాన్ని రాజగోపురంపైకి ఎక్కి తోటివారు కులస్తులు వద్దంటున్నా వినకుండా నిమ్న కులాల వారందరికీ చెప్పి తన విశిష్టాద్వైత మతంలో తారతమ్యాలు లేనే లేవని బాహాటంగానే ప్రకటించి నిరూపించిన గొప్ప దార్శనికుడు. అందుకే మానవత్వం పరిమళించిన శ్రీ రామానుజుల వారి 1000వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బంగారం, వెండి, రాగి, ఇత్తడి, జింకులతో కూడిన పంచలోహ విగ్రహాన్ని చైనాలో తయారు చేయించి సమతామూర్తిగా, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా, ఒక దివ్య స్మృతిగా ప్రతిష్ఠించారు. శ్రీ రామానుజుల వారి విశిష్టాద్వైత తత్వశాస్త్రం అనేక ఇతర భక్తి ఉద్యమాలకి స్ఫూర్తిని ఇచ్చింది. ఆయన బోధనలు కబీర్ దాస్, మీరాబాయి, తులసీదాస్ వంటి ఎంతో మందిని ఎంతగానో ప్రభావితం చేసింది. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సుమారు 45 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో అద్భుతంగా చినజీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ జీవా అనే సంస్థ చేత నిర్మించబడింది. ఈ నిర్మాణం ముఖ్యోద్దేశం శ్రీ రామానుజాచార్యుల వారి మానవులందరూ సమానమే అనే దివ్య సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేసి కుల, మత, వర్గ, వర్ణ భేదాలు లేని సమాజాన్ని సాకారం చేయటమే. ధ్యాన మందిరంలో శ్రీ రామానుజుల వారి 120 కిలోల బంగారంతో చేయబడిన అద్భుతమైన తేజోమయ విగ్రహం కనిపిస్తుంది. 120 ఏళ్లు జీవించిన ఆ మహానుభావుడి వయసును చూపించే అపురూపమైన నిర్మాణమే ఇది. ఈ సమతామూర్తి విగ్రహ దర్శనానికి ఎంతో మంది రోజు వస్తూనే ఉంటారు. ఇక్కడ ఎంట్రీ ఫీజు పెద్దవాళ్ళకి 200 రూపాయలు, 5 నుండి 12 ఏళ్ల లోపు పిల్లలకి 125 రూపాయలు. సోమవారం నుండి ఆదివారం దాకా రోజు ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల దాకా ప్రవేశం ఉంటుంది. ఇక్కడ ప్రతి బుధవారం సెలవు, అంటే మూసివేయబడుతుంది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రవేశానికి
ఖచ్చితమైన సాంప్రదాయక దుస్తుల్నే ఆడమగ ధరించి తీరాలి. శ్రీమతే రామానుజాయ నమః అని సందర్శకులు చూడగానే అద్భుతంగా ఫీల్ అయ్యే ఈ దివ్య విగ్రహాన్ని భద్రవేదిక అనే 3 అంతస్తుల భవనం మీద నిర్మించారు. ఈ భవనం పైన 36 ఏనుగులు మోసుకెళ్లి 27 అడుగుల ఎత్తు కమలం ఉంది. పద్మపీఠం అని పిలువబడే పద్మాకారపు వేదిక మీద బంగారు కాంతులీనుతూ సమతామూర్తి విగ్రహం దగదగా మెరిసిపోతూ కనిపిస్తుంది. రాత్రిపూట లైట్ల వెలుగుల్లో ఈ విగ్రహం సౌందర్యాన్ని వర్ణించటానికి మాటలు చాలవు. ఇక్కడి మ్యూజికల్ ఫౌంటైన్ షోని సందర్శకులు ఎంతో ఉత్సాహంగా చూసి కేరింతలతో చిన్నపిల్లల్లాగా మైమర్చిపోతారు. ఇక్కడి లేజర్ షో, మ్యూజికల్ ఫౌంటైన్ నిర్ణీత సమయాల్లో ఇక్కడికి వచ్చే సందర్శకులని విపరీతంగా ఆకర్షిస్తాయి. ఈ సమతామూర్తి విగ్రహ ప్రాంగణంలోని శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న 108 దివ్య దేశాలు అంటే వివిధ రూపాల విష్ణు ఆలయాలు ఉన్నాయి. ఒకే చోట వైష్ణవ సంప్రదాయాన్ని, భక్తి భావాన్ని ప్రతిబింబించే ఆ 108 ఆలయాలని ఒకేసారి దర్శించటం నిజంగా ఒక మహత్తరమైన అనుభూతి అనే చెప్పాలి. శ్రీ రామానుజుల బోధన ఇదే. భక్తి మరియు స్వీయ శరణాగతి భగవంతుని చేరుకోవటానికి సంతోషకరమైన ఉత్తమమైన సాధనాలు ఈ రెండే. అందుకే మనం కూడా అందరూ ఒక్కటే అని ప్రబోధించే సమతా విగ్రహాన్ని దర్శించుకున్నాక శ్రీ రామానుజాయ నమః అని మనసారా స్మరించుకొని తరిద్దాం.